రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పేదల సంక్షేమ బడ్జెట్ కాదు. ప్రత్యేకించి బడ్జెట్ అంతా కూడా అంకెల కారణి తప్ప నుంచి వాస్తవికతకి చాలా దూరంగా ఉన్నది. అలాగే ప్రధానమైనటువంటి రాష్ట్ర రాజధాని అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్తున్నారు. కానీ అది ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు అనేది రాల్సినటువంటి పరిస్థితి. అలాగే మన తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి కృష్ణా జిల్లాల సరఫరాకు సంబంధించి లక్షలాది రూపాయలు మంజూరు చేసినటువంటి పరిస్థితి నత్తనడకన సాగుతూ ఉంది. కృష్ణా జిల్లాలకి మంచినీటి సరఫరాని తక్షణమే తిరువూరికి కృష్ణా జిల్లాలను తక్షణమే సరఫరా చేయడం ద్వారా కిడ్నీ బాధితుల సమస్యకు శాశ్వతమైన పరిష్కారం చూపాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఆ వైపుగా సిపిఐ పాదయాత్రలు చేసింది, ఉద్యమాలు చేసింది. భవిష్యత్తులో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వినతిపత్రాన్ని సమర్పించాం. ఆ సందర్భంలోనే వారు తప్పనిసరిగా తిరువూరికి కృష్ణా జిల్లాలో సరఫరా చేస్తామని చెప్పి ఏకొండూరు, సింహంపాడు, హనుమంత తదితర గ్రామాలలో కిడ్నీ బాధితుల సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పి గవర్నమెంట్ సర్వే కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అందువల్ల ఈ పనులు ఎంతవరకు వచ్చింది. అలాగే వరదల్లో కట్లేరు వరకు డిమాలిష్ అవ్వడం జరిగింది. మన రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. మన విజయవాడ జగదంలో జాతీయ రహదారి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ నాయకులు సూర్యరెడ్డి కృష్ణారెడ్డి ఇంటి ముందు దగ్గర నుంచి, గట్టి కృష్ణారెడ్డి ఇంటి ముందు దగ్గర నుంచి రామచంద్రాపురం ఆ రోడ్లు కనీసం దాటాలి అంటే వెహికల్స్ ద్విచక్ర వాహనాలు కానీ 4 చక్రాల వాహనాలు కానీ అరగంట పైన పట్టేటువంటి పరిస్థితి. కాబట్టి 4 మాసాలు అయిపోయింది, 5 మాసాలు అయిపోయింది అధికారంలో. ఏం చేస్తున్నాడు అంటే కనీసం ప్యాచ్ వర్క్ చేయలేదా, వ్యాధులు తోలేదా, రప్పిస్తోలేదా? ఎంతమంది జాతీయ రహదారిపైన ప్రజలు ఇబ్బందులు పడి ప్రమాదాలు జరిగి గాయాల పాల్గొన్నటువంటి పరిస్థితులు. అందువల్ల తక్షణమే రోడ్లు బాగు చేయాలనేటువంటి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తిరువూరు నియోజకవర్గ కమిషన్ సమితి ప్రధానమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడం జరిగింది సమావేశంలో. ఒకటి, విద్యుత్ భారాలు నాణ్యమైన కరెంట్ ఇస్తామని చెప్పి సరసమైన ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరావతిలో గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభిస్తూ 120 కోట్ల విద్యుత్ భారం ఉందని చెప్పి చెప్పారు. అంటే ఎన్నికల్లో తెలియదా విద్యుత్ భారం ఉందని? సూపర్ 6 అమలు బడ్జెట్లో ఉన్నది. అసలు విద్యుత్ భారాన్ని ఎలా అధిగమించాలనేటువంటి బడ్జెట్లో మీరు పేర్కొన్నారని చెప్పింది. కాబట్టి ఇప్పటికి 18 కోట్ల భారం వేశారు. డిసెంబర్ 1 నుంచి బిల్లులు వస్తున్నాయి. అంటే ఇంకో పరోక్షంగా మనకు 100 కోట్లు ఉన్నాయని చెప్పి చెప్పకనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంలో రాష్ట్రంలో మీరు అధికారంలో. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఆ ట్రూ అప్ ఛార్జెస్ సర్దుబాటు కాదు, సర్దుపోటు ఛార్జీలు అని చెప్పేసి సిపిఐగా చెబుతున్నాం. ఈ సర్దుపోటు ఛార్జీల భారాన్ని ప్రజలపై రుద్దకుండా ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఆ మేరకు ఖచ్చితంగా దాన్ని మీరు ప్రభుత్వమే భరించాలి. ఆ జీవన రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు 19వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ నుంచి తిరువూరు వరకు ఎన్టీఆర్ జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల వద్ద సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్ష పార్టీల ఆధ్వర్యాన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు సాగుతున్నాయి. ఆల్రెడీ ఎన్టీఆర్ జిల్లాలో సిపిఐ అగ్రభాగాన ఉన్నది విద్యుత్ సబ్స్టేషన్ నిరసన జరిగింది. అలాగే రెండవది, జగనన్న ఇల్లు ఎవరిపోయినాయో తెలియదు, టిట్కో ఇల్లు ఎక్కడున్నాయో తెలియదు, అడ్రస్ ఏంటి పరిస్థితి. వాళ్ళ శిథిలావస్థ, అసాంఘిక కార్యకలాపాలకు నివాసాలకు ఆవాస కేంద్రాలుగా మారిపోతున్నటువంటి పరిస్థితులు. అలాగే బిల్లులు తీర్చినటువంటి పరిస్థితుల్లో వాచ్మెన్ కూడా లేనటువంటి పరిస్థితి, దొంగతనాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కువ గ్రహాల పరిస్థితి ఏంటని చెప్పేసి అడుగుతున్నాం. కాబట్టి వాళ్ళ సిపిఐ గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, పుట్టిన ప్రభుత్వం 4,60,60,000 రూపాయలు గృహ నిర్మాణానికి ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తూ గ్రామాన అర్జీ పత్రాలు ప్రజల చేత పెట్టించి రేపు 18వ తారీఖున ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో సచివాలయాల వద్ద నిరసన తెలియజేసి అర్జీ పత్రాల్ని
సచివాలయ కార్యదర్శులకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని సిపిఐ తీసుకుంది. దాన్ని తిరువురు తాలూకా తిరువురు నియోజకవర్గ కమ్యూనిస్టు సమితి పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే 16వ తేదీన ఆటో కార్మికుల మహాధరణ, 15వ తేదీన విజయవాడలో జరిగే ఏఎస్ఎఫ్ మహాసభలు, అనేక కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున జరపాలని చెప్పి శతవార్షిక సంబరాలకి 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ రేపు డిసెంబర్ 26న 100వ సంవత్సరంలో గడిపిస్తున్న సందర్భంగా ఎంతో చరిత్ర ఉన్నటువంటి మహోజ్వల పోరాట చరిత్ర, త్యాగాల చరిత్ర, లక్షాక్షరాల చరిత్ర ఉన్నటువంటి తిరువురు నియోజకవర్గంలో శతవార్షిక సంబరాన్ని అత్యంత ఉత్సాహపూర్తిగా జరపాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. ఆ వైపుగా ప్రభుత్వం వెంటనే ప్రజా సమస్యలపైన, అది ఎవరున్నా, జగన్మోహన్ రెడ్డి ఉన్నా, చంద్రబాబు నాయుడు ఉన్నా, ప్రజా సమస్యలపైన సిపిఐ రాజీ లేని పోరాటాన్ని, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తుందని చెప్పి పార్టీకి ముఖ్యంగా తెలియజేస్తున్నాం. తిరువురు నియోజకవర్గానికి తక్షణమే కృష్ణాజిల్లా సరఫరాని సప్లై చేయడానికి ప్రజాప్రతినిధులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం.